ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు కూడా లేకపోవడంతో రోజులు గడిచేందుకు వారికి ఇబ్బందులు తలెత్తాయి. ఫెంగల్ తుఫాను కారణంగా గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికీ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా చిల్లకూరు, వరగల్ క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో దారులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో సామగ్రి అంతా తడిసిపోయింది. 2 రోజులుగా పేదలు నీటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. తినేందుకు కూడా వస్తువులు లేకపోవడంతో పస్తులుంటున్నారు. వర్షాలు కురుస్తున్నందున పనులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి ఇళ్లలోకి నీరు వస్తుందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయమై పలువురు శివాబీ న్యూస్తో మాట్లాడుతూ వర్షం కారణంగా పనులకు వెళ్లలేకపోతూ ఉండడంతో తినేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 2 రోజుల నుంచి వానల్లో ఉన్నాము. మాకు ఇంట్లో నుంచి నీళ్లు పెట్టుబల రాత్రానికి అన్నం ఆహారం లేకుండా ఉన్నాము. నీళ్ళల్లో నిలబట్టుకొని ఉన్నాం రాత్రంతా. మండలాఫీసు దగ్గర ఉండే కానీ ఎవరేం పట్టించుకోలేదు. నా పేరు గున్నమరవణ. రాత్రి అంతా నీళ్ళనైనా నీళ్ళలోకి వాన వచ్చేసి మేము పడడానికి కళ్ళాట్లు పడుతున్నాము. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఇంతంతలో నీళ్ళల్లో ఉన్నాం స్వామి. మా పరిస్థితి ఎవరు ఏమనుకోవటం లేదా? ఈ బాధలు ఎవరు పడతాము? మేము పడలేకున్నామా? రోడ్లకు మట్టి తోలుతామంటే తోలకపోతురి, ఇళ్ళలోకి మట్టి తోలుకోవాలంటే తోలని పోతురి. ఈ పాటలు మేము ఎన్నాళ్ళు పడేది స్వామి.